మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు, ఎలాంటి వాళ్ళని జైలు నుంచి తప్పించారు, ఎలాంటి వాళ్ళతో మీరు సత్సంబంధాలు పెట్టుకొని మరి ఆ కుటుంబానికి రాజకీయ పదవులు కట్టబెట్టారో మొత్తం తేట తెల్లమయ్యింది. ప్రపంచ స్థాయిలో ఉన్న పరిచయాలతో, ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీలతో పరిచయాలు పెంచుకొని ఆ కంపెనీలన్నిటినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకొస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి స్మగ్లర్తో, నేర చరిత్రలతో ఉన్న వ్యక్తులతో సావాసం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి కంపెనీలతో సావాసం చేసి అవి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించే నాయకుడు. ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎవరో అంటూ ఉన్నారు, మొన్న వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు అంటూ ఉంటున్నారు, మా పార్టీని గొడ్డల పార్టీ అంటారా అని గింజుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎర్రచందనం స్మగ్లింగ్లో గొడ్డళ్ళన్నీ ఇడుపులపాయ నుంచే వెళ్ళాయి అనే విషయం ఆ మహిళా నాయకురాలు తెలుసుకోవాలి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఒకసారి గొడ్డలతో కొట్టడం కాదమ్మా, 7 సార్లు నరికి 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 చంపారు. ఈ యొక్క పార్టీని గొడ్డల పార్టీ అనక ఇంకేమంటారు అని చెప్పి ఆ మహిళా నాయకురాల్ని నేను అడగదలుచుకున్నా. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 30 కేసులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారో, ఏ రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడో, అదేవిధంగా అయితే నా అనుచరుడు కొల్లం గంగిరెడ్డి 27 కేసులతో ఈరోజు చక్కగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళ యొక్క మూలాలు ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో మరి వీళ్ళ యొక్క హీన చరిత్ర, నేర చరిత్ర మరి ఎక్కింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి విజయవాడను వదిలిపెట్టి, తాడేపల్లిని వదిలిపెట్టి, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మాట్లాడితే బెంగళూరులోనే ఉంటారు. ఆ బెంగళూరులో కూర్చొని ఏమి నేరాలు ఘోరాలు మరి వాళ్ళు పాల్పడటానికి స్కెచ్లు వేసుకుంటున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కనుక వీళ్ళు ఇలాంటి ప్లాన్లు వేస్తే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళని ఇలాంటి వాటికి పాల్పడటానికి అడ్డుపడతారు. కాబట్టి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఏ నేరాలకి ఘోరాలకి మరి వాళ్ళు స్కెచ్లు వేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి.